హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లలిత స్టాక్స్. నేను మహేశ్వరి. ప్రజెంట్ సమాజంలో చూసుకున్నట్లయితే పిల్లలు అంటే మైనర్ పిల్లలు నేరాలకు పాల్పడుతున్నారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నాంపల్లి కోర్ట్ లాయర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ అయినటువంటి చంద్రకళ మేడం గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం అసలు ఈ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారు, దీని నుంచి బయట పడడం ఎలా. సో దీని గురించి మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు సమాజంలో చూసుకున్నట్లయితే కనుక పిల్లలు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే నేరాలకు పాల్పడుతున్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఈ నేరాల వైపు వెళ్తున్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటిది? ప్రధాన కారణం అంటే అండి, పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఈ నేరాలు చేయట్లేరు. వాళ్ళని బలవంతంగా ఆ నేరాలు చేసేలాగా ప్రోద్బలిస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఒక అమాయకత్వం కావచ్చు, వాళ్ళకి తెలియని తనం కావచ్చు, దాన్ని కొంతమంది దుష్ట శక్తులు అంటే సొసైటీలో ఉండే కొంతమంది పిల్లల్ని ఆయుధాలుగా ఉపయోగించుకొని వాళ్ళని నేరాల వైపు నెట్టేస్తున్నారు. పిల్లల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు ఈ నేరాల కోసము అని అంటే, మనము లీగల్ గా చూస్తే పెద్దవాళ్ళకి మైనర్స్ కి పడే శిక్షల కంటే కూడా మేజర్స్ కి పడే శిక్షల కంటే కూడా మైనర్స్ కి పడే శిక్షలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, కాబట్టి పిల్లల్ని ఈ నేరాల కోసం ఎంచుకుంటున్నారు. ఓకే. ఇంకా పిల్లలు ఎందుకు అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు ఆ నేరాలు చేయడానికి అని అంటే, మొట్టమొదటిగా మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి కుటుంబ వ్యవస్థ అనేది సరైన క్రమంలో సరైన పద్ధతిలో స్ట్రాంగ్ గా లేకపోవడం అంటారు. అలా లేకపోవడం వల్ల పిల్లలు అటు సైడ్ కి మొగ్గు చూపుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేనందువల్లనే వీళ్ళు ఇలా మొగ్గు చూపుతున్నారు నేరాలు చేయడానికి అంటున్నారు. అంటే ఇప్పుడు భార్య భర్త కావచ్చు, వాళ్ళు ఇప్పుడు బయట జాబ్ చేసుకోవడానికి ఇద్దరు వెళ్తుంటారు. సో ఇది ప్రధాన కారణం అంటారా, లేదంటే ఇంకా ఫర్దర్ గా ఏమన్నా రీజన్స్? ఇది కూడా ఒక కారణమే అండి. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవడం అని అంటే భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేయడం వల్ల పిల్లల మీద ఫోకస్ చేయట్లేదు అనేది కాదు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడడము, భార్యాభర్తల మధ్య కేసులు నడుస్తూ ఉండడం, తండ్రి ఒక దగ్గర తల్లి ఒక దగ్గర ఉండడము. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇలాంటి ఫ్యామిలీ కేసెస్ ఉన్న ఫ్యామిలీస్ లో ఎక్కువ శాతం ఫ్యామిలీ కేసెస్ ఉన్న కుటుంబాల్లో ఎక్కువ భారం కాదు, 90% భారం తల్లి మీదనే పడుతుంది. కోర్టులు కంపెన్సేషన్లు మెయింటెనెన్స్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇచ్చే మెయింటెనెన్స్లు సరిపోవు. కాబట్టి తల్లి ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు తల్లి తండ్రి ఇద్దరు చేయాల్సిన పని తల్లి మాత్రమే చేస్తుంది. ఇక్కడ అంటే డబల్ బర్డన్ అవుతుంది. కుటుంబ భారము, పిల్లల్ని పెంచే భారము, ఆర్థిక భారాలు ఇన్ని తల్లి ఒకటే చూసుకోవడం వల్ల పిల్లల పెంపకం మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుంది. అంటే ఒక తండ్రి పాత్ర కూడా ఉందంటారా? తండ్రి ఎక్కువ ఉందంటారా తల్లి కంటే? అవ్వడం, తండ్రి పాత్ర ఇక్కడ ఫెయిల్ అవ్వడం, లేదా తల్లి పాత్ర సమ్ టైమ్స్ కొన్ని కుటుంబంలో తండ్రే మొత్తం భారాలన్నీ తీసుకొని తల్లి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తల్లి తప్ప తండ్రి తప్ప కాదండి. భార్య భర్త, తల్లి తండ్రి ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరే చేయడం వలన పిల్లల పెంపకం మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, చదువుతున్నారా లేదా, తింటున్నారా లేదా, టైంకి తింటే ఏం తింటున్నారు, చదివితే ఏం చదువుతున్నారు, బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నారా, వెళ్తే ఏ ఫ్రెండ్స్ తో ఆడుతున్నారు, ఎంతసేపు ఆడుతున్నారు, ఇవన్నీ మానిటరింగ్ అనేది మిస్ అయిపోతుంది. పిల్లలు మామూలుగా కూడా చిన్న పిల్లలు ఎలా ఉంటారండి, చాలా పొసెసివ్ ఉంటారు. మా అమ్మ మా నాన్న మాతోనే ఉండాలి, మాతో టైం స్పెండ్ చేయాలి. వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ పొసెసివ్నెస్ తో బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైతే అటెన్షన్ రావట్లేదో, ఏదైతే ప్రేమ దొరకట్లేదో అది బయట తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో దుష్ట శక్తులు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అలాంటి పిల్లల్ని ఫోకస్ చేసి అలాంటి పిల్లల్ని నేరాల సైడ్ నడిపిస్తున్నారు. సో మెయిన్ పేరెంట్స్ టైం ఇవ్వాలంటారు. పేరెంట్స్ టైం ఇవ్వాలి. ఇంకొకటి భార్యాభర్తలు మీరు గొడవలు పడతారా ఏమన్నా చేసుకోండి, పిల్లలు కానంత సేపే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత మీరు అడ్జస్ట్ అయిపోయి బ్రతకాలి. ఎందుకు మీ జీవితాలు మీవి కాదు, పిల్లల భవిష్యత్తుల కోసం మీ జీవితాలు. సో వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఒక హెల్తీ సొసైటీని క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసే ఉండాలి, ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. ఒక హెల్తీ ఫ్యామిలీని సృష్టించుకొని హెల్తీ ఫ్యామిలీస్ హెల్తీ సొసైటీ. అంటే ఇప్పుడు ప్రధానంగా గొడవలని చెప్పుకోవచ్చు అంటారు. పేరెంట్స్ గొడవల వల్లనే పిల్లలు ఇలా చెడు మార్గంలో పోవడానికి ఆస్కారం వస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఉంటుంది మ్యామ్ మీ దగ్గర? పిల్లలకి
పిల్లలకి కావచ్చు, పేరెంట్స్ కి కావచ్చు. పిల్లలకి కౌన్సిలింగ్ అంటే అండి వాళ్ళని కొట్టడమో తిట్టడమో కాదు, పిల్లలకి మంచి చెడ్డ నేర్పించాలి. ఈ పని మీరు చేయడం వల్ల ఇలాంటి తప్పు జరుగుతుంది, మీకు ఇలాంటి శిక్షలు ఉంటాయి కోర్టులో, మిమ్మల్ని అందరూ మిమ్మల్ని తప్పు పట్టి చూస్తారు. ఇలాంటి కౌన్సిలింగ్ వాళ్ళని ఒక్కసారిగా చెప్పడం వల్ల వాళ్ళు మారరు. వాళ్ళని తరచుగా కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చాం కదా అని చెప్పి వదిలేయడానికి లేదు. మన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మారుతున్నారా లేదా, రోజు రోజుకి వాళ్ళు ఎలాంటి వాటిలో వెళ్తున్నారు అనేది మనం ఖచ్చితంగా మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏమంటానంటే, నేను అడ్వకేట్లు కౌన్సిలింగ్ ఇస్తారా, డాక్టర్లు కౌన్సిలింగ్ ఇస్తారా పిల్లలకి కాదు, ఖచ్చితంగా తల్లి తండ్రి అనేవాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. తప్పు చేసిన వెంటనే అది తప్పు అని వాళ్ళకి తెలియజేయాలి. తప్పు జరిగితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, జీవితం ఎలా వెళ్తుంది అనే విషయాన్ని చాలా సున్నితంగా కూడా వాళ్ళకి తెలియజేయాలి. అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా ఒక కారణం అంటారా? చాలా చాలా మొబైల్స్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా పడుతుంది. ఎందుకంటే గమనించండి, మనం చిన్నతనంలో స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు అక్కడ పడేసి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. కరెంట్ పోయిందంటే పిల్లలతో ఆడుకోవడానికి పరిగెత్తుకునే. బాగా గమనించండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పట్లో ఫ్రెండ్స్ ఎంత మంది ఉంటే అంత గ్రేట్ గా ఫీల్ అయ్యారు, నాకు ఇంత మంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ లో ఎంత ఎక్కువ టైం నువ్వు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ గ్రేట్ గా ఫీల్ అవుతుంది. నీ మొబైల్ లో ఎన్ని ఎక్కువ గేమింగ్ యాప్స్ ఉంటే అంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు పిల్లలు. టైం దొరికిందా పిల్లలు మొబైల్ పట్టుకొని ఆటలాడుతుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు గేమింగ్ యాప్స్ అని అంటున్నారు కదా, సో ఈ గేమింగ్ యాప్స్ కూడా ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి అనేవి ఒక దారి చూపిస్తున్నాయి లలిత. ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. పిల్లలకి గేమింగ్ యాప్స్ అంటే దీంట్లో ఎడ్యుకేషనల్ గేమింగ్ యాప్స్ ఉన్నాయి, వైలెంట్ ని చూపించే గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆ పేర్లన్నీ నాకు నిజంగా తెలియదు, మా పిల్లలు ఆడుతూ ఉంటే నేను చాలా సార్లు అసలు ఆ గేమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా తెలియదు. ఒక్కోసారి ఆ పేర్లు కూడా నోటికి తిరగవు మనకి. ఇప్పుడు క్యాండీ క్రష్ అని ఒక గేమ్ ఉండేది, దాని వల్ల ఎప్పుడు పిల్లలకి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. క్యాండీ క్రష్ ఆడతారు, సరే మనం ఏమనుకుంటాం అలాంటి గేమింగ్ యాప్స్ లోనే ఆడుతున్నారు పిల్లలు అని అనుకుంటాం. అంటే నేను ఆ గేమింగ్ యాప్ ని తప్పు పట్టట్లేను, బట్ అలాంటి సున్నితమైన గేమ్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని వైలెంట్ గేమ్స్ ఉంటాయి, గన్నులు తీసుకొని అవతల కాల్చేయడం. అసలు ఎవరిని ఎందుకు కాలుస్తున్నారు, అసలు కాల్చాల్సిన అవసరం ఏంటి, అంత వైలెంట్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి ఆ బొమ్మలు అనేది అర్థం కూడా కాదు. పిల్లలు ఏమంటారు, నేను వీడిని చంపేసేయాలి మమ్మీ, నేను చంపాలి, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు వాడు, నేను వాడిని ఓవర్టేక్ చేయాలి. ఇంత యాంగ్జైటీగా ఆడుతూ ఉంటారంటే పిల్లలు అసలు ఒక్కోసారి భయం వేస్తుంది. ఏంద్ర వీడు ఆడుతూ గేమ్ గట్టిగా అరుస్తారు, గట్టిగా ఒక్కోసారి భయం వేస్తుంది, వీడు ఆడుతున్నారా ఏమైంది వీడికి. సో ఇలాంటి గేమింగ్ యాప్స్ వల్ల ప్రమాదం ఏంటంటే, ఒక్కసారి ఆడి వదిలేస్తే కాదు, వాళ్ళు రెగ్యులర్ గా రోజు అదే రాత్రి పగలు ఆడుతూ ఈవెన్ స్కూల్లో కొంచెం ఇట్లా ఆడడం వల్ల బ్రెయిన్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి నిద్రలో కూడా షేక్ అవ్వడం, షవరింగ్ అవ్వడం, ఎలా అది ఓవర్ అడిక్ట్ అయిపోయిన పిల్లలు. నార్మల్ గా పిల్లలు ఫస్ట్ స్టేజ్ లో గేమ్ ఆడతారు, విన్ అయినా హ్యాపీగా ఉంటారు. సెకండ్ స్టేజ్ కి వెళ్లే వరకు ఇంకొక యాప్ లోకి వెళ్దాం, ఇంకొక గేమ్ సైట్ లో ఎలా ఉంది ఆ గేమ్ ఆడదాం. థర్డ్ స్టేజ్ కి వెళ్ళే వరకు ఆ గేమ్ బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంటది, ఫోకస్ స్టడీస్ మీద ఉండదు. సో ఈ మొబైల్ ని దూరం పెట్టడం ఎలా అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 99% అడిక్ట్ అయిపోయినారు ఈ మొబైల్ కి. దీన్ని ఎలా దూరం పెట్టడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పేరెంట్స్, అంటే ఈవెన్ నేను కూడా అందరినీ కలిపి అంటున్నాను, నేను పేరెంట్స్ ముందు మొబైల్ ను వాడడం చాలా తగ్గించాలి. మనం ముందు మొబైల్ వాడడానికి ఒక టైం అనేది పెట్టుకొని, ఈ టైం నుంచి ఈ టైమే వాడాలి మొబైల్ అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా కఠినంగా దాన్ని ఫాలో చేసి ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ఫాలో చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్, భోజనం ప్రతిరోజు మధ్యాహ్నం పూట అందరం కలిసి ఖచ్చితంగా కూర్చొని తినలే, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మనం వర్కింగ్ వెళ్ళిపోతాం, ఇంట్లో మగవాళ్ళు వర్కింగ్ వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పూట ఖచ్చితంగా రాత్రి చాలా మటుకు ఫ్యామిలీస్ లో అందరూ 8:30-9 వరకు ఇంటికి వచ్చేస్తారు. చాలా మంది మాక్సిమం ఫ్యామిలీస్ ఇంటికి వచ్చేస్తాయి, భార్యాభర్తలు వచ్చేస్తారు, పిల్లలు అయితే 5-6 కంతా వచ్చేస్తారు, ట్యూషన్లు అన్ని కంప్లీట్ చేసుకుని 8 వరకు పిల్లలు ఇంట్లో ఉంటారు. ఆ టైంలో అందరు కలిసి భోజనం చేయాలి, ఆ టైంలో మొబైల్స్ పక్కన పెట్టాలి, ఆ టైంలో రోజులో ఏం జరిగిందనే విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది, బాండింగ్ అనేది ఉంటుంది అందరి మధ్యలో, మొబైల్ యూసేజ్ తగ్గుతుంది. పిల్లలు ఏదైనా సమస్య వస్తే
మొబైల్లో సర్చింగ్ చేసుకోరు, గూగుల్ సర్చ్ కొట్టి ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని కాకుండా అమ్మా నాన్నకి చెప్తే ఆ టైంలో మాట్లాడదాం అమ్మా నాన్నతో, నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. లేదు వాళ్ళతో ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నాం, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దుష్ట శక్తులన్నీ పిల్లల్ని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లోకి పంపిస్తాం. ఆ టైంలో మనం మాట్లాడుతున్నాం భోజనం టైంలో, పిల్లలు చెప్తారు మమ్మీ పలానా అంకుల్ ఇలా చెప్పారు, డాడీ పలానా అంకుల్ ఇలా చెప్పారు, ఇది చేయమన్నారు, ఇది చేస్తే డబ్బులు వస్తాయనో లేదంటే ఇది చేస్తే థ్రిల్ వస్తాయనో చెప్పినప్పుడు ఎలాంటి మార్గంలోకి వెళ్తున్నారనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. సో కొంతమంది పిల్లలు ఇంకా పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. కర్నూలు డిస్టిక్ లో మైనర్ పిల్లలు ఒక మైనర్ బాలికను, ఒక 8-9 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి చంపేసి ఒక వాటర్ లో వేసేసారు. ఇంత క్రూరంగా వాళ్ళ బ్రెయిన్ ఎందుకు ఆలోచిస్తుంది అంటారు? పేరెంట్స్ పట్టించుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అలా డెవలప్ అయింది. ఈ కేసులో మీరు చెప్తున్న పర్టికులర్ కేసులో కొడుకు పాడైపోతాడు, నా కొడుకు నాకు దక్కడేమో అన్న భయం, ఆ భయంలో నీ బిడ్డను నువ్వు దక్కించుకునే క్రమంలో వేరే బిడ్డకు హాని జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మనము ఆ పేరెంట్సే పిల్లలకి చెప్పిండాల్సింది, ఇలా చేయడం వల్ల ఇలా కేసులు అవుతాయి, ఇలా జైలుకి పంపిస్తారు, సో జీవితం కేసులు పెట్టు. తల్లిదండ్రుల దగ్గరుండి పిల్లల్ని మార్చుకోవడానికి ఏ మార్గం ఎన్నుకున్నా తప్పు కాదండి నేను అంటున్నాను. వేరే బిడ్డని మనం శోభ పెట్టడం కంటే, వేరే కన్న తల్లి ఏడుపుకు కారణం అవ్వడం కంటే మన పిల్లల్ని మనం శిక్షించుకోవడం చాలా కరెక్ట్. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు అన్న కేసులో ఆ అమ్మాయిని అంతగానం ఇబ్బంది పెట్టి ఒక తల్లి బాధకి కారణం అవ్వడం కంటే నీ పిల్లల్ని నువ్వే కొట్టో తిట్టో లేదంటే కౌన్సిలింగ్ ఇప్పించో, లేదా నీ మాట వినట్లేదు, ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినరు అనే ప్రశ్నే లేదండి. ఒకసారి చెప్తే వినరు, రెండోసారి చెప్తే వినరు. మీరు చెప్పే విధానాన్ని మార్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వింటారు. ఏదో ఒక టైంలో మారే వరకు ప్రయత్నించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. పేరెంట్స్ మెయిన్ మానిటరింగ్ చేయాలి. పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లల మీద వాళ్ళకి అటెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం భోజనం చేయడానికి ఒక టైం అనేది ఎట్లా కేటాయించుకుంటామో, పిల్లల గురించి శ్రద్ధ వహించడానికి, పిల్లల గురించి తెలుసుకోవడానికి కూడా ఒక టైం అనేది కేటాయించాలి. ఇప్పుడు పిల్లల గురించి ఇప్పుడు ఇంకొకటి మనం ఆలోచిస్తే, పిల్లలకి వెహికల్స్ ఇస్తున్నారు, 2 వీలర్స్ అయినా కావచ్చు, 4 వీలర్ అయినా కావచ్చు. సో ఇప్పుడు అంటే ఏజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ మనం ఇవ్వచ్చు పిల్లలకి, ఏ ఏజ్ నుంచి మనము ఇవ్వదలుచుకోవచ్చు ఒకవేళ ఇవ్వాలనుకుంటే? మహేశ్వరి, అసలు పిల్లలు అంటేనే బిలో 18 ఇయర్స్. బిలో 18 ఇయర్స్ పిల్లలకి లీగల్ గా ఏ రైటు లేదు. సరే, వాళ్ళ ఆనందం కోసం ఏమైతుందంటే పిల్లలు ఫోర్స్ఫుల్లీ పేరెంట్స్ దగ్గర నుంచి వెహికల్స్ తీసుకుంటున్నారు అన్న కంప్లైంట్ మనం జనరల్ గా వింటూ ఉంటాం. లేదా అక్కడ కీస్ పెట్టేసి వెళ్ళాం మేడం పిల్లలు తీసుకున్నారనో, ఇలాంటి కంప్లైంట్ కూడా వింటూ ఉంటాం. పిల్లలు 18 ఏళ్ల లోపు వెహికల్ ని నడపడానికి లేదు. వాళ్ళకి లైసెన్స్, 2 వీలర్ లైసెన్స్ కావచ్చు, 4 వీలర్ లైసెన్స్ కావచ్చు, లేనిది వెహికల్ ముట్టుకోవడానికి లేదు. మీరు దాన్ని స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఇప్పుడు మీరు పిల్లలకి ఏదో పాల ప్యాకెట్ తెమ్మనో లేదంటే ఇంకోటి ఏదో తెమ్మనో పూలు తెమ్మనో పంపించారు వెహికల్ ఇచ్చి, పిల్లలకి ఆత్రం ఆరాటంలో ఫాస్ట్ గా వెళ్తే ఎవరికో యాక్సిడెంట్ చేశారు, ఏం చేస్తారు మీరు అప్పుడు? సరే, సింపుల్ ఇంజురీనే అయ్యింది అనుకున్నాం, కోర్టులు ఏం పనిష్మెంట్ వేస్తాయి, ఏం చేస్తాయి అనే విషయం వదిలేస్తే ఎదుటి వ్యక్తికి హార్మ్ చేస్తున్నట్టే కదా. మనం ఇంటెన్షనలీ అలా హార్మ్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టే కదా. సో 18 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి ఎవరికి కూడా వెహికల్ ఇవ్వడానికి లేదు. ఆఫ్టర్ 18 ఇయర్స్ కూడా మీరు వెహికల్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళని, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే, ముందు డ్రైవింగ్ క్లాసెస్ కి వెళ్ళండి, డ్రైవింగ్ నేర్చుకోండి, తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు వెహికల్ ని రోడ్ మీదకి తీసుకోవడానికి మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అంతవరకు మీరు వెహికల్ ని తీయడానికి లేదు బయట. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, ఇప్పుడు పిల్లలు ఇల్లీగల్ యాక్టివిటీస్లో అటువైపు వెళ్లకుండా అలాగే పేరెంట్స్ చాలా మానిటరింగ్ చేయాలి, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి. అలాంటి పిల్లలు ఎవరైనా సమాజంలో ఉన్నా లేదంటే మన చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుందో అనే దాని గురించి మనకు కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరి దగ్గర అయినా సరే కౌన్సిలింగ్ ఇప్పిస్తే పిల్లలు చెడుదారి పోకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి మనమైతే కనుక చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే పిల్లలకు లైసెన్స్ అంటే 18 ఇయర్స్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా సరే వెహికల్ ఇవ్వడానికి అయితే కనుక ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మీరు చాలా టైం కేటాయించినారు మా కోసం. థ్యాంక్ యూ మహేశ్వర్.